వెల్కమ్ టు స్టారీస్ మీడియా. 3 జిల్లాల ప్రజలకు సాగునీరు అందించే పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా ఇది ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేశారు. ఆగస్టు 31న మార్కాపురం జిల్లాలో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పూర్తి చేసి భూ నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా అందిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం ఇప్పటి వరకు 3 విడతల్లో 768 కోట్ల రూపాయలను చెల్లించినట్లు ప్రకటించింది. నిర్వాసితులకు ఇస్తామన్న పరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఇటీవల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధం చేసిన సమయంలో చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. 1996 మార్చి 5న ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. 30 ఏళ్ల తర్వాత మళ్లీ తన చేతుల మీదుగానే ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. భగీరథ ప్రయత్నంతో అనేక అడ్డంకులు అధిగమించి ఫేజ్ 1 పూర్తి చేశామని, కరువు నేలకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని చెప్పారు. 10.7 టీఎంసీల నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా నల్లమల సాగర్ కు విడుదల చేయనున్నారు. ఫేజ్ 1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 ద్వారా 3.28 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. లక్షలాది మందికి తాగునీరు కూడా లభిస్తుంది. దుర్భిక్ష ప్రాంతమైన మార్కాపురానికి వెలుగొండ వెలుగుల దండగా మారనుందన్నారు. పశ్చిమ ప్రకాశం ప్రజల కలను నెరవేర్చి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేశామన్నారు. రాయలసీమ, ప్రకాశం ప్రాంతాలను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు. ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని, ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇస్తామన్నారు. ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి యువకుడికి ఉపాధి అనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చంద్రబాబు ట్వీట్లో పేర్కొన్నారు. ఈ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతాలలో పంటలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా మార్కాపురం జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూరనుంది.